హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీజా మీ తెలుగు అమ్మ. ఇదిగోండి మటన్ క్లీనింగ్ అయితే చేస్తాం. 1 కేజీ మటన్ ఇది శుభ్రంగా ఒక 4 టైమ్స్ అయితే కడిగేసాం, 3-4 సార్లు. ఇప్పుడైతే మనం కల్లుప్పు కొంచెం నిమ్మరసం వేసి కడిగితే ఇందులో స్మెల్ అయితే రాదు. ఇది పెద్ద టిప్. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. 3 and 4 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం, వాష్ చేసి వాటర్ పోసి. ఇప్పుడు కల్లుప్పు 1 స్పూను అంటే నిమ్మరసం ఇదిగోండి ఒక చెక్క పిండేస్తే మనం ఇందులో ఉన్న నీచు వాసన అనేది అస్సలు రాదంట. శుభ్రంగా మనం కలిపేసుకొని వాష్ చేసుకుందాం. ఇంకోసారి వాటర్తో మొత్తం కలిపేసి కల్లుప్పుతో చేసుకుంటే ఇలా మటన్ వాసన ఉంటుంది కదా, తినని వాళ్ళు కూడా తింటారు. మంచి బాగుంటుంది, స్మెల్ రాదు, నీచు వాసన. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. ఓకే, నిమ్మరసం వేసి ఉప్పు సాల్ట్ వేసి మొత్తం శుభ్రంగా ముక్క అంతా పట్టేలాగా చేసి కలిపేసి మనం వాటర్తో వాష్ చేసుకుందాం. అప్పుడు నీసు వాసన అనేది రాదు. టిప్పు, ఎవరైనా కొత్తగా మటన్ కర్రీ చేసే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి వాష్ చేసేటప్పుడు. ఓకే, స్మెల్ రాదు. మటన్ తినని వాళ్ళు కూడా శుభ్రంగా కడుపు నిండా తింటారు మటన్ కర్రీ. ఓకే, 1 కేజీ మటన్ ఇది శుభ్రంగా మొత్తం క్లీన్గా ఫ్యాట్ లేకుండా తెచ్చుకోండి, మెత్తటి ముక్కలు. ఇదిగోండి మటన్ కర్రీ కేజీ. కోళ్ళు అయితే తినమాకండి, చికెన్, ఎందుకంటే వాటికి బర్డ్ ఫ్లూ వస్తుందంట. అందుకని మేము మటన్ అయితే తెచ్చుకున్నాం 1 కేజీ. ఇదిగోండి మొత్తం శుభ్రంగా చేసి ఇప్పుడైతే వాష్ చేసుకుందాం. ఇదిగోండి క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. మటన్ అయితే 3 or 4 టైం అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఇప్పుడైతే ఉప్పు, నిమ్మరసం, లెమన్ జ్యూస్ వేసి శుభ్రంగా మొత్తం కలిపేసి పీసెస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 5 minutes ఉండి క్లీన్ చేసుకుంటే అందులో నీట్ స్మెల్ అనేది రాదు. ఓకే, ఇది టిప్ ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బద్ద అయితే వేసాను, లెమన్ జ్యూస్ అయితే పిండేసా, ఉప్పు కూడా వేస్తే. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాష్ చేసుకుందాం వాటర్తో. మరి ముక్కలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్, ఫ్యాట్ అయితే ఎక్కువ లేదు, ముద్ర మాంసం కూడా కాదు, లేతది, బాగుంది మటన్. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం అయితే వాటర్తో వాష్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, క్లీనింగ్ అయితే అయిపోయింది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నేను చెప్పే టిప్ మీకు యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ అయితే ఇలాంటిది తీసుకుంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్నది అయితే తీసుకోవద్దు. ఫ్యాట్ చాలా తక్కువ ఉంది, లేత మాంసం అనమాట. నిమ్మరసం, ఉప్పు వేసి కల్లుప్పు బాగా 5 minutes ఉండి తర్వాత క్లీన్ చేసేయండి. స్మెల్ అనేది రాదు అసలు, తినని వాళ్ళు కూడా తింటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.